అన్న ఒక రోజు అన్నం లేకపోయినా ఉంటున్నారు హ్యాపీగా, కానీ ఫోన్లో రీఛార్జ్ లేకపోతే ప్రాణం ఎటో పోతుంది. మనం రీసెంట్గా పెంచారు, ఆల్రెడీ పెంచిన 2 రోజులకే కొడుకు పెళ్ళి. మరి ఎంత హంగామాగా చేశాడు కొడుకు పెళ్ళి అది ఆయన. సో మరోసారి ఇప్పటికే 350 మినిమం రీఛార్జ్ ఉంది, మరోసారి కూడా రీఛార్జ్ పెరగబోతుంది అని తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటని దీనిపైన? ఏదో మన ఉండారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద అంబానీ, గుజరాత్ అంబానీ, పెద్ద అంబానీ, ముంబైని గుజరాత్లో కూర్చుని ముంబైని ఆడుతున్న పెద్ద అంబానీ. ఏందయ్యా ఎవరు అలవాటు చేశారా ఈ ఐఫోన్లు? మొత్తం మనకు అలవాటు చేసింది ఆయనే కదయ్యా. జియో అని ఒకటి తీసుకొచ్చి ఫ్రీ 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 అని చెప్పేసి చివరికి ఏంది సెల్ ఫోన్ దానిలో నొక్కడం తెలియనోడికి కూడా ఫోన్ వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు పెంచేయడంలో తప్పులేదు, మనం పట్టుకుని ఏలాడుతున్నాం ఆ ఫోన్లే. కానీ ఇంత భయంకరంగా పెంచుతున్న గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా బాధాకరం. దీని మీద ముందు గవర్నమెంట్ స్పందించాలి. ఎవరికే రేట్లు పెంచడం కాదు, ఒక మెట్రో రేట్లు పెంచితేనే అమ్మడిగా తగ్గించే పరిస్థితి తెచ్చాం, అలాగే తేవాలి. జనంలో ఒక ఐక్యత అనేది వచ్చింది. ఎప్పటికైనా వీళ్ళు పెంచు బాగా పెంచుతారు. ఇప్పుడు బంగారంకి ఏం గత అయింది, 1,20,000 అయింది. కొనేవాడు లేక షాపులు విలవిలాలు ఆడుతున్నాయి. సేమ్ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా తమిళనాడులో కూడా కొత్తది వాట్సాప్ యాప్ వచ్చింది. సేమ్ మన దాని మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు, కానీ చాలా బెనిఫిట్లు ఉన్నాయి. అట్లాగే ఏదన్నా మన బిఎస్ఎన్ఎల్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఈ జీవోని కొద్దిగా అంతగట్టేలాగా కంట్రోల్ చేసేటట్టు చేయాలి. అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే 10 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది, 99 అయింది, 199 అయింది. అసలు దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరంటారా? ఎలా ఉండాలి అసలు? పెళ్లి చేశాడయా గుజరాత్ అంబానీ గారు, పెళ్లి చేశారు, వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడు. రీసెంట్గా ఛార్జీలు మనం రీసెంట్గా పెంచారు, ఆల్రెడీ పెంచిన 2 రోజులకే కొడుకు పెళ్ళి. మరి ఎంత హంగామాగా చేశాడు కొడుకు పెళ్ళి అది. ఎంతమంది పెద్దవాళ్ళకి ఎంతెంత బాక్సులు ఇచ్చారు అందరు చూశారు. అంతా మనం జనం దగ్గర నుంచే లాగేశాడు సింపుల్గా ఐటమ్గా. అదేమంటే ఫ్రీగా ఇచ్చానయా, మన ఓటుకి ఎలక్షన్లు తీసుకోవాలి, రాజకీయ నాయకులను అడగలేకపోతున్నాం. సేమ్ ఇది కూడా అంతే, ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఫ్రీ ఇచ్చాడు, అలవాటు చేశాడు, ఇక తప్పలేదు, బాధ. అది పరిస్థితి. ఏమో అదే డౌట్ వస్తుంది. నువ్వు ఇందాక అడిగిన కానీ నాకు ఫస్ట్ అదే డౌట్ వచ్చింది. మళ్ళీ ఏదైనా శుభకార్యం ఉందేమో దాని గురించి యూజ్ చేసుకుంటున్నారేమో, లేదా మర్చిపోయా బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి కదా దాని గురించి ఏమైనా యూజ్ చేస్తున్నారో తెలియదు మరి. కానీ మోడీ గారికి చెడ్డ పేరు అనేది ఇక్కడి నుంచే ఈయన ద్వారానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రేట్లు అనేది కంట్రోల్ చేయాలి, ఆయన చర్యలు అనేది తీసుకోవాలి బీజేపీ పరంగా. అన్న ఒక రోజు అన్నం లేకపోయినా ఉంటున్నారు హ్యాపీగా, కానీ ఫోన్లో రీఛార్జ్ లేకపోతే ప్రాణం ఎటో పోతుంది. ఇంటర్నెట్ ఆపేయి ప్రాణమే పోతుంది అన్న ఫీలింగ్లో పడిపోయారు ఇప్పుడున్న జనం. మన యువత కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా ఒక రకంగా దాని మీద పడిపోయారు. అదే రీఛార్జ్ చేయకపోతే ఒక రకంగా పిల్లలు చిన్న పిల్లలు భయపడే పరిస్థితులు కూడా ఈరోజు కనపడుతున్నాయి అన్న. కంపల్సరీ అన్న, కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక పడేశారు, మన ఎముక అనేది ఒక మన గుండె ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంత ఇంపార్టెంట్ అయింది. అంత గట్టిగా లాగేసుకుంటున్నారు. అది గుర్తించాలి జనం. గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. అన్న రీఛార్జ్ పెంచితే బీజేపీ గవర్నమెంట్కి పెద్ద దెబ్బ. మోడీ గారు దీని గురించి చర్యలు తీసుకోవాలి, లేదా గవర్నమెంట్ దాన్ని బిఎస్ఎన్ఎల్ని ప్రోత్సహించాలి, దాన్ని అభివృద్ధి చెందేలాగా చేయాలి. ఈ 2 విషయాలు కనుక ఆయన చర్యలు తీసుకోకపోతే చాలా దెబ్బ పడే అవకాశం ఉంది.